నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ప్రియ మిత్రాణి, విష్ణుభక్తः అంబరీషः इति पाठः. एषः पाठः श्रीमद्भागवते नवमस्कन्धे चतुर्थ-पञ्चम अध्यायाभ्यां स्वीकृतः अस्ति. एतस्य रचयिता व्यासमहर्षिः. व्यासमहर्षिः एकसमूहरूपेण विद्यमानस्य महतः वेदस्य विभजनं कृतवान् इति कारणतः सः वेदव्यासः इति तस्य नाम सञ्जातम्. एवं श्रीकृष्णद्वीपे जन्म प्राप्तवान् इति कारणतः श्रीकृष्णद्वैपायनः इति, पराशरस्य पुत्रः इति कारणतः पाराशर्यः इति, बदरिकावने निवसति, बदरिकावने तपः करोति इति कारणतः बादरायणः इति च विविधनामानि वेदव्यासस्य प्रसिद्धानि सन्ति. सः 18 पुराणानि महाभारतं च लिखित्वा लोकार्पणं कृतवान् अस्ति. प्रस्तुतपाठ्यभागः विष्णुभक्तः अंबरीषः. श्रीमद्भागवतं नवमस्कन्धः चतुर्थ-पञ्चम अध्यायाभ्यां संगृहीतः. ततः वयं पाठ्यभागम् अनुसरामः. अम्बरीषो महाभागः सप्तद्वीपवतीं महीम् अव्ययां च श्रियं लब्ध्वा विभवं चातुलं भुवि वासुदेवे भगवति तद्भक्तेषु च साधुषु प्राप्तो भावं परं विश्वं येनेदं लोष्टवत् स्मृतं. महाभागः अंबरीषः. మహానుభావుడైనటువంటి అంబరీషుడు ఈ సమస్త భూమండలానికి రాజైనప్పటికీ కూడా సప్తద్వీపవతీం మహీం లబ్ధ్వా, సమస్త భూమండలానికి అతడు రాజై కూడా అతులం విభవం అవ్యయాం శ్రియం, సాటిలేని రాజవైభవము, ఎంత ఖర్చు చేసిన వ్యయము కానీ శ్రియం ఐశ్వర్యమును పొంది కూడా అతడు దీనినంతా లోష్ఠవత్ స్మృతం, దీన్నంతా కూడా ఒక మట్టి ముద్దలాగా భావిస్తూ వాసుదేవే భగవతి, భగవానుడైనటువంటి వాసుదేవుని యందు తద్భక్తేషు సాధుషు, ఆ సాధు పుంగువులైనటువంటి సజ్జనోత్తములైనటువంటి ఆయన భక్తుల యందు పరంభావం ప్రాప్తః, శ్రేష్టమైనటువంటి భక్తి గలవాడై ఏన ఆ అంబరీషుని చేత ఇదం విశ్వం, ఈ ప్రపంచమంతయు లోష్ఠవత్ స్మృతం, మట్టిగా భావించబడినది. చూడండి, మహారాజులకి రాజవైభవాలు కావాలి,
ఉన్న వైభవానికి మరింత వైభవం కావాలి. రాజులందరిలో కూడా నేను శ్రేష్టంగా ఉండాలి అనే ఆలోచనలు ఉంటాయి. కానీ ఈయనకి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇతర రాజుల పట్ల, రాజవైభవాల పట్ల ఆలోచన లేదు. శ్రీ మహావిష్ణువు పట్ల అమితమైనటువంటి భక్తి, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులైన వారి పట్ల అచంచలమైనటువంటి భక్తి అవి కలిగి ఉండి ఇతడు శ్రేష్టమైనటువంటి విష్ణు కార్యాలను చేస్తూ ఉండేవాడు అని మనకి ఈ నవమ స్కందలో 4వ అధ్యాయం ప్రారంభంలో అంబరీషుని యొక్క పరిచయం మొదలవుతుంది. ఏవం సదా కార్యకలాపమాత్మనః పరేధి యజ్ఞే భగవత్యదోక్షజే సర్వాత్మభావం విదధన్ మహీమిమాం తన్నిష్ట విప్రాభిహిత శశాసః తన్నిష్ట విప్రాభిహిత శశాస. ఈ విధంగా సదా కర్మకలాపం ఆత్మనః కర్మకలాపం, తనకు సంబంధించినటువంటి కార్యజాతం మహారాజుగా పరిపాలన చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడుతూ భగవద్భావయుక్తాలైనటువంటి తన కర్మలు పరే అధియజ్ఞే భగవతి అధోక్షజే, భగవంతుడైనటువంటి అధోక్షసుడైనటువంటి శ్రీమన్నారాయణుని యందు అత్యంత భక్తి గలవాడై ఆయనకు సంబంధించినటువంటి కార్యకలాపాలను చేసేటువంటి విషయంలో భగవన్నిష్ఠులైనటువంటి తన్నిష్ట విప్ర అభిహిత, తన్నిష్ట విప్రాహ, ఎవరైతే శ్రీమన్నారాయణుని యందు మనస్సును నిలిపి ఉన్నటువంటి విప్రోత్తములున్నారో అలాంటి వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ విప్రుల యొక్క ఉపదేశము తన్నిష్ట అభిహిత, వారి చేత ఉపదేశించబడుతున్నటువంటి వాడై మహీమిమాం, ఈ సమస్త భూమిని శాసిస్తూ ఉండేవాడు. నేను మహారాజును, నేను చెప్పిండేదే శాసనం, నేనేం చెప్తే అది ధర్మం, అలాంటి పోకడ లేకుండా ఎవరైతే భాగవతోత్తములు ఉన్నారో, ఎవరైతే శ్రీమన్నారాయణ యందు భక్తి కలిగిన బ్రాహ్మణులు ఉన్నారో అలాంటి వాళ్ళని సంప్రదించి అలాంటి వాళ్ళ యొక్క సూచనల మేరకి నిర్ణయాలను తీసుకుంటూ అటు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు, ఇటు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి కార్యకలాపాలని చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అంబరీషుడు తన కార్యక్రమాలను చేసుకుంటూ ఉండేవాడు. తస్మాదదాద్ధరి చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తిభావేన ప్రీతో భక్తాభిరక్షణం. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే ప్రత్యనీక భయావహం, ప్రత్యనీకం అనుగ్రహమును కలిగించినటువంటిది, భయావహం శత్రువులకు భయమును కూడా కలిగించినటువంటిది. భక్తులకు అనుగ్రహాన్ని, శత్రువులకు భయమును కలిగించినటువంటి హరిచక్రం శ్రీమన్నారాయణుడు తాను
కుడి చేతి యందు ధరించేటువంటి చక్రాయుధమును తస్మై అదాత్, ఆ అంబరీషునికి ఇచ్చాడు. ఎంత పరమ భక్తుడితడు! ఈ చక్రం ఇతని దగ్గర ఒక లీలను జరపవలసి ఉంది అని మనసులో అనుకొని, అయ్యా నీవు మంచి భక్తుడివి నాకు, కాబట్టి ఈ చక్రాయుధాన్ని నీ దగ్గర ఉంచుకో అని అతనికి ఇచ్చి, ఏకాంత భక్తి భావేన ప్రీతో, అతని భక్తిభావము చేత ప్రీతి చెందినటువంటి శ్రీ మహావిష్ణువు భక్తాభిరక్షణం, తన భక్తుని విశేషంగా రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ విష్ణు చక్రాన్ని ఆయనకిచ్చాడు, తన చక్రాన్ని ఆయనకిచ్చాడు. ఆరిరాధయిషు కృష్ణం మహిష్యా తుల్యశీలయా యుక్త సంవత్సరం వీర దధార ద్వాదశీ వ్రతం. కృష్ణం శ్రీ మహావిష్ణువును ఆరిరాధయిషు, ఆరాధన చేయాలి అనేటువంటి కోరిక కలవాడే. ఏం చేశాడు? తుల్యశీలయ, తనతో సమానమైనటువంటి శీలము కలదైన, సమానమైన ఉత్తమ భావాలు కలిగినదైనటువంటి మహిష్య, పట్టమహిషి అయినటువంటి తన భార్యతో కలిసి ద్వాదశీ వ్రతం దధార, ఒక ద్వాదశీ వ్రతాన్ని అతడు స్వీకరించాడు. సంవత్సరం, సంవత్సర కాల పరిమితం, సంవత్సరం వరకు ద్వాదశీ వ్రతాన్ని స్వీకరించాడు. దీన్నే ద్వాదశీ వ్రతం అని, ఏకాదశి వ్రతం అని అంటుంటారు. ఈ వ్రతం యొక్క విశేషం ఏమిటయ్యా అనంటే, ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, ఏకాదశి రోజు అంటే దశమి యొక్క రాత్రి నుండి ఉపవాసం ప్రారంభం చేసి బ్రహ్మచర్య నియమాలని పాటిస్తూ ఏకాదశి నాడు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఏకాదశి నాడు పూర్తిగా గడిపి శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి కీర్తనలను, అర్చనలను, పూజలను చేసుకుంటూ గడిపి ద్వాదశి రోజు ప్రొద్దుననే సూర్యోదయ సమయంలోనే, సూర్యోదయానికి ముందే స్నానాధికారులను పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువుని ఆరాధించి బ్రాహ్మణులని, బంధువుల్ని పిలుచుకొని వారికి భోజనం పెట్టి, వారు భోజనం చేసిన తరువాత తాను కూడా భోజనం చేయాలి, ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నారో ఆ వ్యక్తి. దీన్ని ఏకాదశి వ్రతం అని, ద్వాదశి వ్రతం అని అంటూ ఉంటారు. ద్వాదశి వ్రతం అని మరొకటి ఉంది, దానికి మరికొన్ని నియమాలు ఉన్నాయి. ఇలా ఒక సంవత్సర కాలం నేను ఉపవాస వ్రతం చేయాలి అని అంబరీషుడు నిర్ణయించుకున్నాడు. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు అందుకనే అందరూ ఉపవాసం చేస్తారు. రెండోది ఏంటంటే, ఏకాదశి నాడు అన్నములో పాపాలన్నీ చేరి ఉంటాయి. కాబట్టి ఏకాదశి నాడు ఎవరైతే అన్నం తింటారో వాడు పాపాత్ముడు అవుతాడు అని శాస్త్రం చెప్తూ ఉంది, అగ్నిపురాణం చెప్తూ ఉంది మనకి. కాబట్టి దాని ప్రకారం మనం ఏకాదశి రోజు ఏమీ తినకూడదు. ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి. ఏకాదశి రోజు రెండు పక్షాలలో కూడా, శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి రోజు ఎటువంటి ఆహార పదార్థాన్ని కూడా తినకూడదు. ఏమండి,
ఏకాదశి రోజు కానీ మరొక రోజు కానీ మనం చాలాసార్లు ఉపవాస వ్రతాలు చేస్తూ ఉంటాం. ఈరోజు గురువారం అని, ఈరోజు శుక్రవారం అని, శనివారం అని చాలామంది భోజనం చేయకుండా ఉంటారు. అలా చేయకుండా ఉండడం వల్ల అది ఉపవాసం కదా, ఆ దేవుడికి ప్రీతి అవుతుంది కదా అని అంటే నిజమే. అది ఎలా మనల్ని దేవుని యొక్క ప్రీతికి గురి చేస్తుంది అని అంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. భగవద్గీతలో చెప్పారు, నిరాహారస్య, ఆహారము స్వీకరించకుండా ఉన్నటువంటి వ్యక్తికి విషయా వినివర్తంతే, ఏవైతే విషయాలు ఉన్నాయో, ఈ ఇంద్రియాలని పట్టి పీడిస్తున్నటువంటి శబ్దస్పర్శాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. నిరాహారస్య, ఆహారం లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి ఒక నీరసత అనేది వస్తుంది. ఆ నీరసతనే ఈ విషయాలు దూరం అవ్వటం. విషయాలు ఎప్పుడైతే దూరం అవుతాయో 10 ఇంద్రియాలు అదుపులోకి వస్తాయి. 11వ ఇంద్రియం చైతన్యాన్ని పొందుతుంది. ఆ 11వ ఇంద్రియమే మనస్సు. ఇవి ఏకాదశి ఇంద్రియాలు చైతన్యాన్ని పొంది ఆ ఏకాదశి ఇంద్రియాలు భగవంతుని యొక్క ఆరాధనలో పునీతమవుతాయి. కనుక ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ కథనే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అతను ద్వాదశి వ్రతం చేయాలి సంవత్సర కాలమని అనుకున్నాడు. వ్రతాంతే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః స్నాతః కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయత్. ఇలా సంవత్సర కాలం ఈ వ్రతాన్ని పూర్తి చేశాడు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, ద్వాదశి రోజు శ్రీహరిని పూజించడం, బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, ఆ తర్వాత తాను భుజించడం, ఇలా సంవత్సర కాలం అయిపోయింది. వ్రతాంతే, వ్రతము సమాప్తి ఎందు, వ్రత సమాప్తి సమయం ఎప్పుడు వచ్చింది? కార్తికే మాసి, కార్తీక మాసంలో వచ్చింది. కార్తీక మాస ఏకాదశికి వ్రతం పూర్తయిపోయింది, సంవత్సరం అవుతుంది. త్రిరాత్రం సముపోషిత, త్రిరాత్రం 3 రోజులు సముపోషిత ఉపవాసం ఉన్నాడు. నవమి, దశమి, ఏకాదశి ఇలా 3 రోజులు శుద్ధ ఉపవాసం చేసి అక్కడ కాళింది నదిలో, యమునా నదిలో స్నానం చేసి తర్వాత ఆ నది యొక్క తీరంలో, నదీ తీరంలో మధువనం, దివ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. శ్రీ మహావిష్ణువు యొక్క నిత్యం సన్నిధి మధువనం, అంటే అక్కడ ఎప్పుడూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు. కాళింది నది యొక్క తీరంలో మధువనంలో, అక్కడ ఆ కాళింది నదిలో స్నానం చేసి ఆ మధువనంలో హరిం అర్చయత్, శ్రీ మహావిష్ణువును పూజించాడు. లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాస భగవానభూత్. లబ్ధకామై, ఈ విధంగా బ్రాహ్మణులు వచ్చి భోజనం చేశారు. వారి యొక్క కామనలు పూర్తయ్యాయి. అంటే వారి యొక్క ఇష్టానుసారము వారికి దానాలని చేసి వారి యొక్క అనుజ్ఞాత, వారి చేత అనుజ్ఞను పొందినవాడై, వారి చేత అనుమతిని పొందినటువంటి వాడై
పారణాయ భోజనము చేయడానికి ఉపచక్రమే సంసిద్ధుడయ్యాడు. ఉపవాసం అంటే ఏమిటి? నిరాహారంగా ఉండటం. నిరాహారంగా ఉన్న తర్వాత ఆ మరుసటి రోజు చేసేటువంటి భోజనానికి పారణ అని పేరు. పారణ అంటే అదనమాట. ఇప్పుడు 3 రోజులు ఉపవాసం చేశాడు కదా, ఈరోజు ద్వాదశి. ఆ ద్వాదశి నాడు ఆయన బ్రాహ్మణులకి భోజనం పెట్టి వారి అనుమతిని తీసుకొని ఇప్పుడు ఆయన ఈ ఉపవాస వ్రతాన్ని ముగిస్తాడనమాట భోజనం చేయడం ద్వారా. ఈ భోజనానికి పారణ అని పేరు. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి చేయడానికి. ఆ సమయంలో అతిథి దుర్వాసాహ, దుర్వాసుడు అనేటువంటి ఒక మహర్షి, అతిథి తస్య భగవాన్ దుర్వాసః, శ్రేష్ఠుడైనటువంటి దుర్వాసుడు ఆయనకి అతిథిగా వచ్చాడు. అతిథి అభూత్, అతిథి అయ్యాడు, వచ్చాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి తమానర్చాతిథిం భూపః ప్రత్యుత్థానాసనార్హణైః యయాచేభ్యవహారాయ పాదమూలముపాగతః. తం అతిథిం ఆనర్చ. ఆ భూపః, ఈ మహారాజు అయినటువంటి అంబరీషుడు, తం అతిథిం, ఆ అతిథి అయినటువంటి దుర్వాస మహర్షిని అర్చించాడు చక్కగా. ఒక వ్యక్తిని గౌరవించడం, ఒక వ్యక్తిని పూజించడం అంటే ఏ విధంగా? ప్రత్యుత్థాన ఆసన అర్హణై. ప్రత్యుత్థానం, లేచి ఎదురెళ్ళడం. ఒక అతిథి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఉన్న చోట అలాగే ఉండకుండా, కూర్చున్న చోట అలాగే కూర్చుండకుండా, అతను ఫలానా వ్యక్తి వస్తున్నాడని తెలియగానే వెంటనే లేచి ఆయనకు ఎదురు వెళ్ళి మంగళద్రవ్యాలతో ఆయనని స్వాగతించాలి. దీన్ని ప్రత్యుత్థానం అంటాం. ఆ తర్వాత ఆసనం, ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి వారి పాదాలను కడిగి ఆ పాదోదకాన్ని తల మీద ధరించి వారి యొక్క కుశల ప్రశ్నలతో వారిని సంతోషపరిచి ఆ తర్వాత వారు వచ్చినటువంటి పని ఏమిటో కనుక్కొని మనం చేయాలి. ఇక్కడ భోజనం సమయంలో వచ్చాడు కాబట్టి ఈయన ఏం చేశాడు? అభ్యవహారాయ, భోజనం స్వీకరించుట కొరకు. అభ్యవహారం భోజనం, భోజనమును స్వీకరించుట కొరకు యయాచే ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? పాదమూలముపాగతః. ఆయన దుర్వాస మహర్షి ఒక ఆసనంలో కూర్చొనుంటే మహారాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి అంబరీషుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని, స్వామి, ఈ విధంగా నేను ఏకాదశి వ్రతం చేశాను, ఈరోజు ద్వాదశి పారణ చేసుకుంటూ ఉన్నాను, బ్రాహ్మలు ఇప్పుడే భోజనమైంది, బ్రాహ్మణ భోజనమైంది, తమరు కూడా శిష్యులందరితో కలిసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా ఇంట భోజనం చేసి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందిగా కోరుతున్నాను అని ఆయన్ని వేడుకున్నాడు. పాదాల దగ్గర కూర్చొని ఆ దుర్వాస మహర్షిని వేడుకుంటే ప్రతినంద్య సతాం యాచనాం కర్తుమావశ్యకం గతః నిమమధ్య బృహధ్యాయన్ కాలిందీ సలిలే శుభే. తాం యాచనాం, ఆ యాచనని, ఆ ప్రార్థనని ప్రతినంద్య ఒప్పుకొని, కర్తుం అవశ్యం గతః, తప్పకుండా నేను భోంచేస్తానయ్యా, నువ్వు చెప్పినట్లే చేస్తాను, అయితే కొంచెం స్నానం చేసి వస్తాను నేను అని
కాళిందీ సలిలే శుభే, శుభకరమైనటువంటి కాళిందీ నది యొక్క జలాలలో బృహత్తు ధ్యాయన్, చాలా సుదీర్ఘంగా ధ్యానం చేస్తూ అలా స్నానం చేస్తూ ఉండిపోయాడు. నిమమజ్జ, మునిగిపోయాడు. మజ్జనం అంటే స్నానము, మునగటం మొదలైనటువంటి అర్థాలు ఉన్నాయి. నిమమజ్జ, ఆయన చాలాసేపు ధ్యానం చేసుకుంటూ ఆ కాళింది నీటిలో ఉండిపోయాడు. ముహూర్తార్ధావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి చింతయామాస ధర్మజ్ఞః ద్విజైస్తద్ధర్మ సంకటే. చూడండి, ముహూర్త అర్ధావశిష్టాయాం, అర్ధముహూర్తము మిగిలి ఉన్నటువంటి సమయంలో, ద్వాదశ్యాం, ద్వాదశి తిథి మరొక అర్ధముహూర్తం మిగిలి ఉన్నది. పారణం ప్రతి, పారణం పూర్తి చేయడానికి కూడా, అంటే ఆహారం స్వీకరించడానికి కూడా సమయం అంతే ఉంది. ద్వాదశి వెళ్ళిపోయే లోపల ఆహారం స్వీకరించాలి. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి అంబరీషుడు తద్ధర్మ సంకటే, ఆ ధర్మ సంకటంలో ద్విజై సహా, ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఆ బ్రాహ్మణులతో చింతయామాస, చర్చించసాగాడు. చూడండి, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ముహూర్తం అని అంటే ఒక 42 నిమిషాల కాలం అనుకుంటాను. అర్ధముహూర్తం అంటే చూడండి ఎంత అయింది, 21 నిమిషము అట్లా, అంతే మిగిలి ఉంది. మన తిథులు మనకి ఎప్పుడైనా మొదలవుతాయి, ఎప్పుడైనా పూర్తి అయిపోతూ ఉంటాయి. అవి పూర్తిగా 24 గంటలు ఉండాలనేది ఏమీ లేదు. కొన్ని తిథులు 20 గంటలే ఉంటాయి, కొన్ని 18 గంటలే ఉంటాయి, కొన్ని 2 గంటలే ఉంటాయి, కొన్ని 28 గంటలు, 30 గంటలు అలా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ద్వాదశి తిథి అనేది ఇక కొద్ది సమయంలో పూర్తి కాబోతూ ఉన్నది. అర్ధముహూర్త సమయం మిగిలి ఉంది. అప్పుడు ఏం చేయాలి? నేను ఈ ద్వాదశి వ్రతాన్ని చేయకపోతే, అంటే భోజనం అనేది చేయకపోతే, సంవత్సరం నుండి చేసుకుంటూ వచ్చినటువంటి ఏకాదశి వ్రతం వ్యర్థమవుతుంది. భోజనం అనేది చేస్తే, అతిథిగా వచ్చాడు మహానుభావుడు దుర్వాస మహర్షి, సామాన్యుడు కాదు, భగవాన్ దుర్వాస, ఆయన భగవాన్ అని అనిపించుకుంటున్నాడు. అటువంటి గొప్ప శ్రేష్ఠుడైనటువంటి మహర్షి ఇచ్చేసి ఉన్నాడు, శిష్యులతో కూడి ఉన్నాడు. ఆయనని భోజనానికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి అని ప్రార్థించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయనకు భోజనం పెట్టకుండా భుజించడం అనేది తప్పు కదండి. అతిథికి పెట్టకుండా తినడం అనేది. వైశ్వానరో ప్రవిశత్యతిథి బ్రాహ్మణో గృహాన్, ఒక బ్రాహ్మణుడైనటువంటి అతిథి వచ్చాడు అని అంటే ఆయన వైశ్వానరుడై వస్తాడు. వైశ్వానరుడు అంటే అగ్ని. ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అని అంటే ఒక అగ్నిదేవుడు వచ్చాడు అని అర్థం. ఆయనకి మనం ఏదైనా ఆహారం పెట్టకపోతే మనము చేసినటువంటి పుణ్యాన్ని కాల్చేసి వెళ్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో చూడండి, ఎవరింటికి ఎవరు వెళ్ళినా కూడా ముందుగా వెళ్ళగానే వారికి ఏదైనా తినటానికి తాగటానికి ఏర్పాటు చేస్తారు. ఎందుకు తినటానికి? అందుకోసం వాళ్ళు వెళ్ళిండేది, ఏదో పని మీద వెళ్ళింటారు, ఏదో పని మీద వస్తాం ఇంటికి, కానీ వెంటనే వాళ్ళు తినడానికో తాగడానికో ఇస్తారు. ఎందుకని అని అంటే ఇది రహస్యం. అతిథి అనేవాడు అగ్నిస్వరూపుడు. ఆయన్ని ఏదో ఒకటి పెట్టి శాంతపరచకపోతే ఇంటిలో ఉన్నటువంటి సుకృతాన్ని కాల్చేస్తాడు. కాబట్టి ఈ ధర్మ సంకటం ఏర్పడింది అంబరీషుడికి. ఏమి చేయాలి? పారణ చేయాలా చేయొద్దా అని బ్రాహ్మణులతో చర్చ చేశాడు. వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. బ్రాహ్మణాతిక్రమే దోష
ద్వాదశ్యాం యదపారణే యత్కృత్వా సాధు మే భూయాత్ ధర్మో వా అధర్మో వా నమాం స్పృశేత్. వాళ్ళని అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంబరీషుడు అంటే, బ్రాహ్మణ అతిక్రమే దోష. ఆ బ్రాహ్మణుడు మహానుభావుడు దుర్వాస మహర్షి వచ్చాడు, ఆయన్ని నేను అతిక్రమించి ఆహారం స్వీకరించడం అనేది దోషం. ద్వాదశ్యాం యద్ అపారణే దోష. ద్వాదశి తిథి వెళ్ళిపోకముందే పారణము చేయకపోతే, ఆహారాన్ని స్వీకరించకపోతే కూడా దోషమవుతుంది. యత్ కృత్వా, ఏమి చేస్తే, మే సాధుభూయాత్, నాకు మంచి జరుగుతుంది. అధర్మము అనేది మాం నస్పృశేత్, నన్ను అంటకుండా ఉంటుంది. ఏ పని చేయడం వల్ల నాకు అధర్మం అంటకుండా ఉంటుంది, ఏ పని చేయడం వల్ల ఇటు ద్వాదశి వ్రతాన్ని అటు అతిథి వ్రతాన్ని, అతిథి మర్యాదని నేను సంరక్షించుకున్నవాడిని అవుతాను. అటువంటి ఉపాయాన్ని చెప్పండి విప్రులారా అని తన యొక్క సందేహాన్ని వారి ముందు ఉంచాడు, తన యొక్క సమస్యని. వాళ్ళే ఉపాయం చెప్తున్నారు. అంబసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణం ఆహురభక్షణం విప్రాహ హ్యసితం నాసితం చతత్. ఆ బ్రాహ్మణులు చెప్పారు, ఆయన కేవలం నీటిని స్వీకరించి నీ ఉపవాస వ్రతాన్ని పూర్తి చేయి అనంటే అంబరీషుడు చెప్తున్నాడు, విప్రాహ బ్రాహ్మలు అభక్షణం, భక్షణం, నీటిని స్వీకరించడం, నీటిని త్రాగడం. భక్షణం అంటే తినటము అనైనా అర్థం కావచ్చు, త్రాగటం అనైనా అర్థం కావచ్చు. నోటి ద్వారా గర్భంలోకి పంపించేటువంటి ప్రక్రియను మనం భక్షణం అని అంటాం. అభక్షణం, నీటిని సేవించటం అనేది అసితం న అసితం, అసితం తినినట్లుగా, న అసితం తిననట్లుగా, ఇలా రెండు విధాలుగా కూడా ఉంటుంది. మంచినీళ్ళను స్వీకరించి నువ్వు వ్రతాన్ని పూర్తి చేసేసుకుంటే ద్వాదశి పూర్తయ్యే లోపలే నీ పారణం పూర్తయిపోతుంది. మరి దుర్వాస మహర్షి యొక్క దృష్టిలో కూడా నీవు దోషం చేసిన వాడివి కావు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన వచ్చినప్పుడే రాని, వచ్చిన తర్వాత ఆయనకి ఆహారాన్ని పెట్టి ఆ తర్వాత నువ్వు భోజనం చేయవచ్చు అని విప్రులు చెప్పడం ద్వారా అంబసా కేవలేనాథ, కేవలం అంబసా నీటితో, తృతీయ విభక్తి, వ్రతపారణం, ఈ వ్రతాన్ని సమాప్తి కరిష్యే చేస్తాను అని అంబరీషుడు అనుకున్నాడు. ఇత్యపఃప్రాస్య రాజర్షి చింతయన్ మనసాచ్యుతం ప్రత్యాచష్టకురు శ్రేష్ఠ ద్విజాగమనమేవ సహ. ఇత్యపఃప్రాస్య, ఈ మాట చెప్పి, సరే విప్రుడు చెప్పిన విధంగా నేను ఈ నీటిని స్వీకరించి నా వ్రతాన్ని పూర్తి చేస్తాను అని చెప్పుకొని కేవలం నీటితో తన వ్రతాన్ని పూర్తి చేసి ఇత్యపఃప్రాస్య అని, అపహ నీటిని, ప్రాస్య స్వీకరించి, ఎలా స్వీకరించాడు? మనసా అచ్యుతం, మనస్సుతో శ్రీ మహావిష్ణువుని, శ్రీహరిని చింతయన్, ధ్యానము చేస్తూ ఆ రాజర్షి నీటిని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ద్విజాగమనమేవ, ఆ ద్విజుడు దుర్వాస మహర్షి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
దుర్వాసాయమునాకూలాత్ కృతావశ్యక ఆగతః రాజ్ఞాభినందితస్తస్య బుబుదే చేష్టితం ధియా. యమునాకూలాత్, యమునా నది తీరం నుండి దుర్వాస మహర్షి కృతావశ్యక స్నానాన్ని పూర్తి చేసుకొని ఆగత వచ్చాడు. రాజ్ఞ అభినందిత మహారాజు కూడా నమస్కారం అండి మహర్షి గారు, రండి కూర్చోండి అని ఆహ్వానించాడు. అయితే ఆ దుర్వాస మహర్షి ధియా తన యొక్క దివ్యమైనటువంటి దృష్టి చేత చేష్టితం జరిగినటువంటి ఈ అంబరీషుడు చేసినటువంటి చేష్టితాన్ని, మంచినీటిని స్వీకరించి వ్రతాన్ని పూర్తి చేయడాన్ని బుబుధే తెలుసుకున్నాడు. మన్యునా ప్రచలద్గాత్ర భృకుటీకుటిదాననః బుభుక్షితశ్చ సుతరాం కృతాంజలిమభాషత. మన్యునా ప్రచలద్గాత్ర, మన్యునా కోపము చేత ప్రచలద్గాత్ర కంపిస్తున్నటువంటి శరీరము గలవాడై, భృకుటీకుటిలాననః రెండు కనుబొమ్మలను ముడివేసినటువంటి వాడై, సుతరాం బుభుక్షిత బాగా ఆకలి కొన్నవాడై ఉండడం వల్ల, మిట్ట మధ్యాహ్నం సమయమో ఏమో మరి పాపం బాగా ఆకలి కొని ఉన్నాడు, బాగా స్నానం చేశాడు. స్నానం చేయడం వల్ల మనిషికి శారీరకమైనటువంటి తేజస్సు కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది, ఈ జఠరాగ్ని దీప్తి కలుగుతుంది. జఠరాగ్నే దీపనం అంటే ఆకలి బాగా వేస్తుంది. కాబట్టి స్నానం ఎప్పుడు భోజనానికి ముందే చేయాలి, తినకముందే స్నానం చేయాలి. కాబట్టి బాగా ఆకలి కొన్నాడు. కాళందీ నదిలో చక్కగా స్నానం చేసి రావడం వల్ల బాగా ఆకలి కొన్నాడు. మంచినీళ్లను తాగి నువ్వు వ్రతాన్ని పూర్తి చేస్తావా అంటే, నీటిని త్రాగడం అనేది అసితం నా అసితం అని చెప్పారు బ్రాహ్మలు. కాబట్టి ద్వాదశి వ్రతాన్ని దృష్టిలో పెట్టుకుంటే అసితం, దుర్వాస మహర్షిని దృష్టిలో పెట్టుకుంటే నా అసితం, తినలేదు, అలా అవుతుంది అని బ్రాహ్మణులు చెప్తే దుర్వాస మహర్షి దానికి విపరీతంగా తీసుకున్నాడు. మంచినీళ్ళని ఆహారంగా స్వీకరించావు నువ్వు, అతిథిగా నేను వచ్చినప్పటికీ అలా నువ్వు భోజనం చేసావు, అసితం తిన్నావు, తిన్నట్టు అవుతుంది కదా నీళ్లు తాగితే. ఇలా ఆయన తిన్న నీళ్లను తీసుకోవడం ద్వారా నీవు ఆహారాన్ని తీసుకున్నావు అని మన్యునా కోపంతో దహించుకుపోతూ ఉన్నాడు. యో మామతిథి మాయాంతం ఆతిథ్యేన నిమంత్రచ అదత్వా భుక్తవాంతస్య సద్యస్తే దర్శయే ఫలం. నీవు అతిథిగా వచ్చినటువంటి నన్ను నిమంత్ర్య ఆహ్వానించి అని అర్థం. నిమంత్ర్య లెప్పు ప్రత్యయం, ఆహ్వానించి. దేనికి? ఆతిథ్యేన, మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవయ్యా అని నీవు ఆహ్వానించి, అదత్వా నాకు పెట్టకుండా, భుక్తవాన్ నీవు భుజించావు, తస్య ఫలం దానికి ఫలాన్ని సద్య దర్శయే వెంటనే చూపిస్తాను నీకు. నీవు నన్ను మహర్షి అనేటువంటి నన్ను బతిమలాడుకొని బామాలుకొని, అయ్యా మా ఇంట్లో భోంచేయండి, మీరు ఆతిథ్యం తీసుకోండి అని చెప్పి నాకు నువ్వు ఏమీ పెట్టకుండా నీ అంతకు నువ్వు నీళ్లు తాగేసి నీవు ఈ విధంగా అపరాధం చేశావు. కాబట్టి ఆ అపరాధానికి ఫలితాన్ని నీకు నేను ఇప్పుడే చూపిస్తాను అని
ఏవం బ్రువాణ ఉత్కృత్య జటాం రోషప్రదీపితః తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమాం. ఏవం బ్రువాణ, ఇలా గట్టిగా మాట్లాడుతూ రోషప్రదీపితః, కోపము చేత మండిపోతున్నటువంటి వాడే. ప్రదీపితః, మండుతూ ఉన్నటువంటి వాడే, కోపము చేత. రోష ప్రదీపిత, కోపము చేత మండిపోతున్నవాడు. జటాం, తన యొక్క శరీరం ఉండి, ఆ మహర్షులకు జటలు జటలు కట్టి ఉంటాయి కదా, అట్టలట్టలు కట్టిపోయి ఉంటాయి, వాటిని జట అంటాం మనం. ఆ జటలో నుంచి ఒక జటను పెకిలించి దానితో ఒక కృత్య అనేటువంటి ఒక శక్తిని తయారు చేశారు. నిర్మమే కృత్యాం, కృత్యాం నిర్మమే, ఒక కృత్యను నిర్మించాడు. ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక కృత్యను నిర్మించి, ఆ కృత్య ఎలా ఉంది? కాలానలోపమం, ప్రళయకాల సమయంలో ఉండేటువంటి అనలం, అగ్నితో సమానంగా మండిపోతూ ఉంది. ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్ని అది శాంతిని పొందదు. మామూలుగా ఉన్నటువంటి అగ్నిని మనం నీళ్లు కొడితే ఆరిపోతుంది. అది నీళ్లు కొట్టినా, గాలి వచ్చినా, ఏమొచ్చినా పెరుగుతుందే కానీ తరగదు. అటువంటి ప్రళయకాల అగ్ని సదృశంగా మండిపడుతున్నటువంటి ఒక కృత్యను సృష్టించి ఆయన మీదకి వదిలాడు. తమాపతంతీం జ్వలతీం అసిహస్తాం పదాభువం వేపయంతీం సముద్వీక్ష నచచాల పదానృపః. తమ ఆపతంతీం, తామాపతంతీం, తాం స్త్రీలింగం, ఇది కృత్య అనేటువంటి. ఆపతంతి, మీదికి పడుతున్నటువంటి, తన మీద పడుతూ ఉన్నటువంటి, జ్వలంతీం, మండిపోతూ ఉన్నటువంటి, అసిహస్తాం, చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉన్నటువంటి, పదా, తన యొక్క పాదము చేత, భువం, భూమిని, వేపయంతీం, వణికిస్తూ ఉన్నటువంటి, అది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకొస్తూ ఉంటే భూమి వణికిపోతూ ఉందన్నమాట, భూమి కంపిస్తూ ఉంది. అటువంటి ఆ కృత్యను సముద్వీక్ష, కళ్ళతో ఎదురుగా చూస్తూ ఉన్నవాడైనటువంటి నృపః, ఆ రాజైనటువంటి అంబరీషుడు, నచచాల పదాత్, ఒక్క పదము కూడా పక్కకి నచచాల, కదలలేదు. ఈయనేదో కృత్యను నిర్మించాడని, అదేదో మీదపడి చంపేస్తుందని భయపడకుండా అలా నిలబడి ఉన్నాడు. ఆ కృత్య తన మీదకి వస్తుంది అంత భయంకరంగా. ప్రాదిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మన దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. అలా నిల్చొని రెండు చేతులు జోడించి శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు. నారాయణ, వాసుదేవ, గోవింద అని అనుకుంటూ ఉండగా, ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం, నా సేవకులను నువ్వు రక్షిస్తూ ఉండాలి. భృత్య రక్షాయాం, నా సేవకులను నువ్వు రక్షిస్తూ ఉండాలి అని మహాత్మనా పురుషేణ, పురుషోత్తముడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీహరి పురుషోత్తమ. ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీహరి చేత ఆదేశాన్ని, ప్రాగ్దిష్టం, పూర్వమే ఆదేశాన్ని పొంది ఉన్నటువంటి చక్రం, ఆ విష్ణు చక్రం అంబరీషుడి దగ్గర ఉంది కదా. ఎప్పుడైతే అంబరీషుడికి ఆపద ఏర్పడిందో ఆ విష్ణు చక్రం వచ్చేసి క్రుద్ధ అహిం,
కోపముతో లేచి ఆడుతున్నటువంటి సర్పమును పావకః ఇవ అగ్ని దహించి వేసినట్లు తాం కృత్యాం ఆ కృత్య అనేటువంటి శక్తిని దదాహ కాల్చివేసింది. ఒక పాము ఉందనుకోండి, దాన్ని చూస్తే మనకు చాలా భయం అవుతుంది. అది పడగ విప్పి ఇలా చూస్తుంది అంటే దానికి కోపం వచ్చింది, మన మీద అది దాడి చేసేటువంటి అవకాశం ఉంది అని భయపడతాం మనం. కానీ అది అగ్నిలో పడింది అనుకోండి, కాలిపోతుంది. అలాగా ఈ కృత్య అనేది ఇలా వస్తూ ఉంటే విష్ణు చక్రం వచ్చేసి ఆ విష్ణు చక్రం ఈ కృత్యను కాల్చేసింది. ఒక్క విష్ణు చక్రం కోటి సూర్య సమప్రభం, కోటి సూర్యులతో సమానమైనటువంటిది. స్ఫుర సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. పంచాయత స్తోత్రంలో చెప్పారు. కోటి సూర్య సమప్రభం, అది భాస్కర కోటి తుల్యం, కోటి భాస్కరులతో సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందేటువంటి సుదర్శన చక్రం ఊరుకుంటుందా అండి? ఆ సుదర్శన చక్రం అగ్నివలే మండుతున్నటువంటి కృత్యను దహించి వేసింది, మంటను దహించి వేసింది సుదర్శన చక్రం. చూడండి ఎటువంటిదో. తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలం దుర్వాసా దుద్రువే భీతః దిక్షు ప్రాణపరీప్సయా. తదభిద్రవద్ ఉద్వీక్ష్య స్వప్రయాసం నిష్ఫలం. స్వప్రయాసం తాను చేసినటువంటి పరిశ్రమ, జటను పెగిలించి ఒక కృత్యను సృష్టించడం, అక్కడికే ఒక శక్తిని సృష్టించాడు. శివుడు వీరభద్రుణ్ణి సృష్టించినట్లు. ఆ ప్రయాస నిష్ఫలమైపోయింది కదా. అది తక్షణం ఈ చక్రాయుధం వచ్చి కాల్చేసింది కదా. అది ఉద్వీక్ష చూసి తదభిద్రవత్, ఈ చక్రం అనేది వస్తూ ఉంది, తన వైపుకు వస్తూ ఉండడాన్ని చూసి ప్రాణ పరీప్సయ, ప్రాణాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఇష్టము కలవాడై భీత భయముగొన్నవాడై దిక్షు ఈ దిక్కును ఆ దిక్కును పట్టుకొని దుర్వాసాహ ఆ దుర్వాస మహర్షి దుద్రువే పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఈ విష్ణు చక్రం ఏం చేసింది? కృత్యను దహించి వేసింది. కృత్యను దహించి వేయగానే ఆ కృత్యను ప్రయోగించిన వాడెవరు? దుర్వాస మహర్షి. ఆయన వైపు వస్తుంది. ఆయన వైపు వస్తుంటే ఈ చక్రం కోటి సూర్య సమప్రభతో వెలిగిపోతూ ఉంటే దాన్ని చూసి భయపడిపోయి, ఓహో నేను ఏదో శక్తిమంతుణ్ణి అనుకున్నాను, నా శక్తి అంతా ఇక్కడ నిష్ఫలమే అని ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో దిక్కులను పట్టుకొని పారిపోతున్నాడు. తమన్వధావత్ భగవద్రథాంగం దావాగ్నిరుద్ధూత శిఖో యథాహిం తథానుశక్తం మునిరీక్ష్యమాణః గుహాం వివిక్షుః ప్రససారమేరోః. భగవద్రథాంగం, భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆభరణము ఆయుధమును. చక్రము శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమా ఆభరణం అంటే రెండూను. అది తమ్ అన్వధావత్, ఆ దుర్వాస మహర్షిని అనుసరించి పరిగెడుతుంది. దుర్వాస మహర్షి పరిగెడుతూ ఉంటే వెంటబడింది చక్రం. అన్వధావత్ వెంట పరిగెడుతూ ఉంది.
ధావాగ్నిరుద్ధూత శిఖ యథా అహిం. ఒక అరణ్యంలో ఒక కార్చిచ్చు అనేది ఏర్పడింది అనుకోండి, ఆ కార్చిచ్చును చూసి పాము పరిగెడుతూ ఉంటుంది, కార్చిచ్చు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అలా ఉంది పరిస్థితి అండి. దావాగ్ని అంటే అరణ్యంలో ఏర్పడేటువంటి అగ్నిని దావాగ్ని అంటాం. సముద్రంలో ఏర్పడే అగ్నిని బడవాగ్ని అంటాం. మన ఉదరంలో ఏర్పడేటువంటి అగ్నిని జఠరాగ్ని అంటాం. ఒక్కొక్క అగ్నికి ఒక్కొక్క పేరుంది. మేఘంలో ఒక అగ్ని ఉంటుంది, దాన్ని మనం విద్యుత్ అంటాం. అలా ఈ దావాగ్ని ఎలాగైతే పాముల్ని వెంటాడుతూ ఉంటుందో, అంటే పాము పరిగెడుతుంటుంది, దాని వెనకాల ఈ ఎండుగడ్డి ఉంటుంది, ఆ ఎండుగడ్డి పైన అగ్ని వెళ్ళిపోతూ ఉంటుంది, కార్చిచ్చు. అలా ఈ దుర్వాస మహర్షి యొక్క వెనకాల ఈ సుదర్శన చక్రం వెళ్ళిపోతూ ఉంది. తథానుసక్తం మునిరీక్షమాణ. అలా ఈ ముని ఏం చేశాడంటే మేరోహో గుహాం విభిక్షు, మేరు పర్వతం యొక్క గుహలోకి వెళ్ళిపోవాలి అని ప్రససార పరిగెడుతూ ఉన్నాడు. దిశో నభక్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ త్రివిధం గతస్సహ యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రహసం దదర్శ. ఎక్కడెక్కడికి వెళ్ళాడు? దిశ, ఈ దిక్కు, ఆ దిక్కు, ఈ దిక్కు, పై దిక్కు, కింద దిక్కు, అన్ని దిక్కులకు పరిగెత్తాడు. నభః, ఆకాశానికి పరిగెత్తాడు. క్ష్మాం, భూమిలోనికి పరిగెత్తాడు. వివరాన్, కొండ గుహలు. వివరము అంటే రంధ్రము అని అర్థం. వివరంగా చెప్పండి అని ఉంటారు, కాదు వివరణ ఇవ్వండి అనాలి. వివరం వేరు, వివరణ వేరు. వివరం అంటే రంధ్రం అని అర్థం. కొండ గుహలు రంధ్రాలు, వాటిలోకి పరిగెత్తాడు. సముద్రాల్లోకి పరిగెత్తాడు. లోకాన్, ఈ లోకం, ఆ లోకం, పాతాళ లోకం, భూలోకం, అతల వితల సుతల తలాతల మొదలైన లోకాలన్నీ పరిగెత్తాడు. సపాలాన్, లోకపాలకులు ఉన్నారు కదా, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, అలా వాళ్ళు ఆ లోకపాలకులు కలిగినటువంటి లోకాలకు పరిగెత్తాడు. గతః సహా, అక్కడికి వెళ్ళాడు, అక్కడికంతా వెళ్ళాడు. యతః యతః ధావతి, ఎక్కడెక్కడికైతే దుర్వాసుడు ధావతి పరిగెడుతున్నాడో తత్ర తత్ర, అక్కడంతా కూడా సుదర్శనం దదర్శ, సుదర్శనం దర్శనమిస్తుంది. సుదర్శనాన్ని దుష్ప్రహం, సహించడానికి అసాధ్యమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూస్తూ ఉన్నాడు వెళ్ళిన చోటంతా కూడా. ఇంకా ఏం చేస్తాడు? అలా దాని పేరే సుదర్శనము. చక్కటి దర్శనమును ఇచ్చునది, చక్కటి దర్శనమును చేయించున్నది. అంటే చక్కగా సుదర్శనం అంటే తాను కనిపిస్తుంది, మళ్ళీ స్వామిని మనకు చూపిస్తుంది, కాబట్టి అది సుదర్శనం. రెండోది ఏంటంటే, ఈ సుదర్శనం అనేటువంటిది శ్రీమన్నారాయణుని యొక్క సకల కార్యక్రమాలని ముందుండి నడిపించేటువంటి వ్యక్తి సుదర్శనుడు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయనుకోండి, బ్రహ్మోత్సవాల్లో సుదర్శనుడు ముందు వెళ్తాడు. సుదర్శన చక్రం ముందు వెళ్తుంది, ఆ తర్వాత వెనకాల రథంలో స్వామి వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సుదర్శనుడు ముందు నిలబడుకొని, అంటే ఆ స్వామి కార్యం ఒకరు నిలబడుకొని చేయాలి కదా, ఆ నిలబడుకొని చేసేటువంటి వ్యక్తి సుదర్శనుడు. కాబట్టి చివరిలో స్వామి కార్యం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక స్నానం చేస్తారు. యజ్ఞం కానీ, వ్రతం కానీ, ఇంకోటి కానీ పూర్తయిన తర్వాత, ఉత్సవాలు కానీ, ఆ స్నానాన్ని అవభృత స్నానం అంటారు. ఆ అవభృత స్నానం ఎవరయ్యా చేసేది? సుదర్శనుడు. చక్ర స్నానం అంటాం.
తిరుమలలో కానీ మరొక చోట కానీ ఏ వైష్ణవాలయాల్లో అయినా కూడా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత చక్రస్నానంతో పూర్తవుతుంది. చక్రతాళ్వారిని ఆరాధన చేయడంతో బ్రహ్మోత్సవం మొదలవుతుంది. చక్రతాళ్వారికి మనం స్నానం చేయించడంతో బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. ఆయన స్నానం చేస్తే అవభృత స్నానం పూర్తయినట్టు. ఆ విధంగా సుదర్శనుడు విష్ణు భక్తుల్ని తాను ముందుండి నడుపుతాడు. విష్ణు కార్యానికి ఎలాంటి భంగము కలగకుండా, ఎలాంటి విఘ్నము రాకుండా ఆయన కాపాడుతూ ముందు వెళ్తుంటాడు. అంబరీషుడి దగ్గర కూడా అందుకోసమే కదా ఉన్నాడు. అంబరీషుడు చేస్తున్నటువంటి ఏకాదశి వ్రతానికి ఏ విధమైన విఘ్నము వాటిల్లకూడదు అని శ్రీహరి తలచి తన భక్తుడి పట్ల అనురాగంతో ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు. కాబట్టి ఆ సుదర్శన చక్రం నా భక్తుడికి, నా స్వామి యొక్క భక్తుడైనటువంటి అంబరీషుడికి నువ్వు ఇబ్బంది పెడతావు, అంబరీషుడిని ఇబ్బంది పెడతావా అని దుర్వాసుడు వెంటబడింది. ఇక్కడ ఒక చిన్న గద్యం ఇచ్చారు మనకి. భీతచిత్త దుర్వాసా బ్రహ్మాదీన్ దేవాన్ శరణం యయాచే శ్రీ మహావిష్ణో అలౌకిక శక్తిమతః సుదర్శన చక్రాత్ త్రాతుం నకోపి క్షమతే ఇతి బ్రహ్మాదయః దేవాః స్వసామర్థ్యం ప్రాకటయన్ అంతే సహ దుర్వాసాః శ్రీహరిం ఉపసృత్య శరణం యయాచే. భీతచిత్త భయపడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఆ దుర్వాసుడు బ్రహ్మాదీన్ దేవాన్ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు, అయ్యా నన్ను రక్షించు స్వామి. ఏమిటి నీ భయం? నీకు సుదర్శన చక్రం వెంటబడింది, నేను అంబరీషుడు అనేవాడి పట్ల ఇలా చేశాను, నిన్ను నేను రక్షించలేను నాయన. సుదర్శన చక్రం వచ్చింది అని అంటే నమస్కారం చేయడమే కానీ నేనేం చేయలేను, వెళ్ళిపోమని చెప్పాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడు ఆ మాటే చెప్పాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అగ్ని దగ్గరికి వెళ్ళాడు, వరుణుని దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు, దిక్పాలకులందరి దగ్గరికి. వాళ్ళందరూ కూడా ఈ మాటే చెప్పారు. చివరికి ఏం చెప్పారంటే ఒక ఉపాయం చెప్పారు. శ్రీ మహావిష్ణో అలౌకిక శక్తిమత, అది శ్రీ మహావిష్ణువు యొక్క అసాధారణమైన శక్తి, అది లౌకిక శక్తి కాదు. మనం దాన్ని ఆపడానికి, మనం దాన్ని ఎదిరించడానికి లౌకికమైన శక్తి కాదు, అలౌకికమైన శక్తి, లోకోత్తరమైన శక్తి. కాబట్టి ఆ శక్తిని ఎదిరించడానికి కోపిన క్షమతే, బ్రహ్మాదులు ఎవ్వరు కూడా శక్తిమంతులు కారు అని దేవతలు స్వసామర్థ్యం ప్రాకటయన్, తమ యొక్క సామర్థ్యాన్ని ప్రకటించుకున్నారు. మా వల్ల ఎవరి వల్ల కాదండి అని. అంతే సహా చివర్లో అతడు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే శ్రీహరిం ఉపసృత్య శరణం యయాచే, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు పొందాడు. చూడండి, దుర్వాసుడు సామాన్యుడా, వైకుంఠానికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి పట్టుకున్నాడు. అజానతాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణం విధేహి తస్యాపచితిం విధాతం ఉచ్యేత యన్నామ్యుదితే నారకోపి ఉచ్చేత యన్నామ్యుదితే నారకోపి. అజానత తే పరమానుభావం, అయా
ఆయన నీకు పరమభక్తుడు అనేటువంటి విషయాన్ని అజానత తెలియని వాడనైన నా చేత భవతః ప్రియాణం నీకు అత్యంత ప్రియులైనటువంటి భక్తుల పట్ల మయా నా చేత అఘం ఒక పాప కార్యం అనేటువంటిది కృతం చేయబడినది. శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తున్నాడు ఈ విధంగా. కాబట్టి తస్య అపచితిం దానికి ఉపశమనాన్ని విధేహి చేయగలవాడవు. విధాత విధాతమైనటువంటి నీవు చేయగలవాడవని శ్రీమన్నారాయణని కోరుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, శ్రీమన్నారాయణుడు ఈయన కోరాడు, అయ్యా స్వామి, నీకు ప్రియులైనటువంటి భక్తులని నేను, ఆయన అంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడనే విషయం తెలియక నేను అతని పట్ల అపరాధం చేశాను. కృతం మయా అఘం ఒక పాపపు పనిని నేను చేశాను, అది నేను తప్పైంది. కాబట్టి ఈ క్షణంలో నువ్వు నన్ను క్షమించి నన్ను కరుణించాలి స్వామి, నన్ను కరుణించి క్షమించాలి స్వామి అని ఆయన్ని వేడుకున్నాడు. వేడుకున్నప్పుడు శ్రీ భగవానువాచ అహం భక్తపరాధీనః హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్తహృదయః భక్తైర్భక్తజనప్రియః. అయ్యా, అహం భక్తపరాధీనః, నేను కూడా సమర్థుడిని కాదు. బ్రహ్మదేవుడే విధంగా సమర్థుడు కాదో, శంకరుడే విధంగా సమర్థుడు కాదో, ఆ విధంగా నేను కూడా సమర్థుడిని కాదు. ఎందుకంటే నేను భక్తపరాధీనః, నేను భక్తుల యొక్క వశంలో ఉంటాను. వారు ఏది చెప్తే అదే నాకు. నా భక్తులు స్వామి నువ్వు నుంచో అంటే నేను నుంచుంటాను, కూర్చో అంటే నేను కూర్చుంటాను. ఈ విధంగా నా భక్తులు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను. కాబట్టి సాధుభిర్గ్రస్త హృదయ, సాధుభి సజ్జనుల చేత గ్రస్త హృదయ గ్రహించబడినటువంటి హృదయం గలవాణ్ణి నేను. నా హృదయాన్ని వాళ్ళు పట్టుకొని ఉంటారు ఎప్పుడు. భక్తైర్భక్తజనప్రియ, సాధుభి భక్తై సజ్జనులైనటువంటి భక్తుల చేత భక్తజనప్రియ భక్తజనప్రియుడనైనటువంటి నేను వారి చేత పట్టుకొనబడిన హృదయం కలవాడను. కాబట్టి నేను నిర్ణయం తీసుకోవడానికి నా వల్ల కాదు, నా భక్తులు ఒప్పుకోవద్దు. కాబట్టి సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి. అయా సాధవ మహ్యం హృదయం, ఆ సజ్జనులే, నా భక్తులైనటువంటి సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారే నా యొక్క హృదయం. సాధువునాం హృదయం త్వహం, ఆ సజ్జనులు, ఆ సద్భక్తుల యొక్క హృదయమే నేను. నా హృదయంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ హృదయంలో నేనుంటాను. నా హృదయం వాళ్ళ వశమై ఉంటుంది, వాళ్ళ హృదయం నా వశమై ఉంటుంది. మదన్యత్తే నజానంతి, నా భక్తులు నన్ను తప్ప మరొక విషయాన్ని ఎరుగరు. వాళ్ళు నన్ను తప్ప ఇంకొకటి ఎరగరు. శ్రీ మహావిష్ణువు కూర్చున్నా నారాయణ, లేచినా నారాయణ, గోవింద వాసుదేవ, ఇదే తెలుసు వాళ్ళకి, ఇంకొకటి తెలియదు. నాకు కూడా అంతే. నాహం తేభ్యో మనాగపి, తేభ్య వారి కంటే, వలనన్ కంటెన్ పట్టి వారి కంటే, మనాగపి కొంచెం కూడా, నాహం నేను కూడా తెలియని వాడని, ఎరుగని వాడని. నాకు వాళ్ళే తెలుసు, వాళ్ళకు నేనే తెలుసు. కాబట్టి ఆయన నేను కూడా ఏమి చేయలేనని శ్రీ మహావిష్ణువు 4 చేతులు ఎత్తేస్తున్నాడు. ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణుష్వతత్. అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను. విప్ర, ఓ బ్రాహ్మణోత్తమ, తత్ శృణుష్వ,
ఒక ఉపాయాన్ని కథయిష్యామి, నేను చెబుతాను, దాన్ని నువ్వు విను. ఏమిటాయా ఉపాయం? అయం హ్యాత్మాభిచారస్తే యతస్థం యాహి మాచిరం సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే శివం. ఏమిటి ఉపాయం అంటే, అయం ఆత్మాభిచార, ఆత్మ అభిచార, నీవు స్వయంగా చేసినటువంటి అపరాధము. ఈ అపరాధము యతః, ఎక్కడైతే నువ్వు చేశావో, తం యాహి, అతని దగ్గరికి వెళ్ళు. మాచిరం, నీవు ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళిపో. సాధుషు ప్రహితం తేజ, సాధుషు సజ్జనులైన మానవుల యందు ప్రహితం ప్రయోగించబడిన తేజ, తేజస్సు, శక్తి, ప్రహర్తు, ఎవరైతే ప్రయోగించారో వారికే అశివం, అమంగళమును, అశుభమును కురుతే చేస్తుంది. అయా దుర్వాస, నువ్వు ఎవరిపైన నీ శక్తిని ప్రయోగించావో, ఎవరి పట్ల నువ్వు తప్పు చేసావో అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించు నాయన. నీవు సాధువుల పట్ల తప్పు చేసావు, సాధువుల పట్ల ఇలాంటి ప్రయోగాలు ఎవరైతే చేస్తారో దానివల్ల ఆ సాధువులకేమీ హాని కలగదు, ప్రయోగించిన వాడికే హాని కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా, మా చిరం, ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళు. బ్రహ్మన్స్తద్ గచ్చ భద్రం తే నాభాగతనయం నృపం క్షమాపయ మహాభాగం తతశాంతిర్భవిష్యతి. బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, గచ్చ, వెళ్ళు, తే భద్రం, నీకు శుభమగుగాక. ఎక్కడికి వెళ్ళాలి? నాభాగతనయం నృపం, నృపం మహారాజు అయినటువంటి నాభాగతనయం, నాభాగుడు అనే మహాత్ముని యొక్క కుమారుడైనటువంటి అంబరీషుని దగ్గరికి, అంబరీషుడి తండ్రి నాభాగుడు, ఆయన దగ్గరికి గచ్చ, వెళ్ళు, తే భద్రం, నీకు శుభమవుతుంది. మహాభాగం తతః, వెళ్ళిన తర్వాత మహాభాగం, ఆ మహాత్ముని క్షమాపయ, క్షమింపజేయి, ఆయనని శాంతపరచు నీవు. అప్పుడు నీకు శాంతిర్భవిష్యతి, నీకు శాంతి అనేది కలుగుతుంది. అప్పటి వరకు నీకు శాంతి లేదు, పరిగెత్తమని చెప్పాడు. శుక ఉవాచ, మధ్యలో ఈ శుక మహర్షి కదా భాగవతాన్ని చెప్తున్నటువంటిది, అందుకని శుక మహర్షి వచ్చాడు. ఏవం భగవతాదిష్టః దుర్వాసాశ్చక్రతాపితః అంబరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితోగ్రహీత్. ఏవం, ఈ విధంగా భగవతాదిష్టః, భగవానుడి చేత ఆదేశించబడిన వాడైన, ఆజ్ఞాపించబడిన వాడైన దుర్వాసాః, చక్రతాపితః దుర్వాసాః, చక్రము చేత తాపాన్ని పొందినవాడైనటువంటి, దుఃఖాన్ని పొందుతున్నవాడైనటువంటి దుర్వాస మహర్షి అంబరీషముపావృత్య, అంబరీషుడి దగ్గరికి, అంబరీషుడిని సమీపించి తత్పాదౌ దుఃఖితః, దుఃఖాన్ని పొందినటువంటి వాడై తత్పాదౌ, ఆ అంబరీషుడి యొక్క పాదాలని అగ్రహీత్, పట్టుకున్నాడు. అంతటి మహర్షి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణు భక్తుడైనటువంటి అంబరీషుని యొక్క రెండు పాదాలని పట్టుకున్నాడు. తస్యోద్యమమావీక్ష పాదస్పర్శ విలజ్జితః అస్తావీత్తద్ధరేదస్త్రం కృపయా పీడితో భృశం. తస్య సోద్యమం ఆవీక్ష,
తస్య ఆ దుర్వాసుని యొక్క ఉద్యమం, ప్రయత్నమును, ఉద్యమం అంటే ప్రయత్నము అని అర్థం, ప్రయత్నమును పాదస్పర్శ విలజ్జిత, ఆ పాదాలని పట్టుకొని ఉన్నాడు కదా, ఆ పాదస్పర్శను చూసి విలజ్జిత, సిగ్గును పొందినదైనటువంటి తద్ హరేహే హస్త్రం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆ అస్త్రము, చక్రము, కృపయా, కృప కలిగినటువంటిది అయి ఏమి భృశం అస్తావీత్, ఒక్క నిమిషం అండి. ఈ దుర్వాసుడు తన పాదాలను పట్టుకొని ఉన్నప్పుడు పాదస్పర్శ విలజ్జిత, అయ్యో ఇంతటి మహానుభావుడు నా పాదాలను పట్టుకున్నాడేంటని బాగా సిగ్గుపడిన వాడైనటువంటి అంబరీషుడు తద్ అరేహే అస్త్రం, శ్రీ మహావిష్ణువు యొక్క అస్త్రమైనటువంటి ఆయుధమైనటువంటి ఆ చక్రాయుధాన్ని అస్తావీత్, స్తుతించెను, స్తోత్రము చేస్తూ ఉన్నాడు. కృపయా భృశం పీడిత, అత్యంత కరుణ చేత పీడించబడుతున్నాడట. ఎవరు? అంబరీషుడు. అయ్యో అయ్యయ్యో, ఎంత మహానుభావుడు, ఎంతటి మహర్షి, సత్యలోకానికి, కైలాసానికి, వైకుంఠానికి వెళ్ళి ఆ దేవతలతో ఇలా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మహానుభావుడు నా పాదాలను స్పృశించడం ఏమిటి, అది ఎంత కష్టకరమైనటువంటి పని ఏంటుంది చూడండి అంబరీషుడికి. అయ్యో, ఆయన పాదాలకి నేను వేల నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి వాడిని నా పాదాలను స్పృశించడం ఏమిటి అని కరుణ చేత కరిగిపోతూ ఉన్నాడు. తను కరుణ చేత పీడించబడుతూ ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? అంబరీష ఉవాచ సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. సుదర్శన, అయా సుదర్శన చక్రమా, సహస్రార అచ్యుత ప్రియ, సహస్రార 1000 వేల అరలు, 1000 అరలు కాదు, వేల అరలు. అరలంటే తెలుసు కదా, ఇలా చక్రానికి ఏముంటాయి, ఇలా చుట్టూ పదునుగా ఉండేటువంటి ఒక అరనే చెప్పుకోవాలి మనం. ఆ అరలు, వేల అరలు కలిగినటువంటిది సహస్రారమైనటువంటి అచ్యుత ప్రియ, శ్రీ మహావిష్ణువుకు ఎంత ఇష్టమో ఏమో, నిరంతరము తన బాహువులు ధరించి ఉంటాడు స్వామి. అంత ఇష్టమైనటువంటి వాడా శ్రీ మహావిష్ణువుకి. సర్వాస్త్రఘాతిన్, అన్ని ఆయుధాలని నశింపజేయగలిగిన శక్తి గలవాడా. చక్రాయుధము ముందు ఏ ఆయుధము పనిచేయదు. అది వజ్రాయుధం కానీ, ఇంకొక ఆయుధం కానీ, పాశుపతం కానీ, మరొకటి కానీ, అన్నీ నిర్వీర్యమైపోతాయి. అటువంటి ఎవరు అన్నీ నిర్వీర్యమైపోతాయి. అటువంటి ఓ చక్రాయుధమా, విప్రాయ స్వస్తి భూయా. విప్రాయ, ఈ విప్రోత్తముడు ఎవరైతే ఉన్నారో, ఈ మహానుభావుడు, ఈయనకి స్వస్తి కలుగునుగాక, శుభము కలుగునుగాక అని ఈయన కోరుతూ ఉన్నాడు. ఎవరు? అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు. త్వం ధర్మస్త్వం మృతం సత్యం త్వం యజ్ఞోఖిల యజ్ఞభుక్ త్వం లోకపాలః సర్వాత్మ త్వం తేజః పౌరుషం పరం.
త్వం ధర్మః, నీవు ధర్మము, త్వం ఋతం, నీవు సత్యము, త్వం యజ్ఞః, నీవు యజ్ఞము, మళ్ళీ సత్యం అని కూడా ఉన్నది. త్వం ఋతం సత్యం, నీవు సత్యమైన సత్యమువి, నిజమైన యథార్థమైన సత్యమువి. యజ్ఞః అఖిల యజ్ఞభుక్, సమస్త యజ్ఞాలలో ఆ హవిస్సులని భుజించేటువంటి వాడివి నీవు. హవిస్సును త్వం లోకపాలః, సమస్త లోకాలని పాలించేవాడవు నీవు. సర్వాత్మ స్వరూపుడవి, అందరి రూపంలో కనిపించేవాడవి నీవే సుదర్శన. త్వం తేజః, తేజస్సు అంటే నీది, నీవే తేజస్సు. పరం పౌరుషం, అత్యంత శ్రేష్టమైనటువంటి పురుషకారానివి నీవే. కాబట్టి నీవు శాంతించు స్వామి అని కోరుతూ ఉన్నాడు. అఖిల యజ్ఞభుక్, సమస్త యజ్ఞాలలో ఫలితాన్ని భుజించేవాడవు నీవు. అంటే యజ్ఞంలో ఏముంటుందండి? ఒక యజ్ఞ కుండంలో అగ్నిని ఆవాహన చేసి ఆ అగ్నిలోకి స్వాహాహ అంటూ స్వాహాకారాలను చెబుతూ హవిస్సును వేస్తూ ఉంటారు. ఆ హవిస్సును స్వీకరించేవాడెవరు? ఆ అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడే సుదర్శనుడు. సుదర్శనుడు మండుతున్నటువంటి అగ్నిగోళం. సూర్యుడు అంటే ఏమని చెప్తాం మనం? మండుతున్న అగ్నిగోళం అని చెప్తాం. సుదర్శనుడు కూడా అంతే, మండుతున్న అగ్నిగోళమే. శ్రీ మహావిష్ణువు యొక్క ముఖము, నోరు, ముఖమపి దహనః. శ్రీ మహావిష్ణువు యొక్క నోరు ఏమిటండి అంటే అగ్ని శ్రీ మహావిష్ణువు యొక్క నోరు. కనుక తల్లి బిడ్డకి ఏ విధంగా అయితే గోరుముద్దలు ఇలా 3 వేళ్లతో సుకుమారంగా పట్టుకొని ఇలా నోటికి అందిస్తుందో, ఆ విధంగా యజ్ఞము చేస్తున్నటువంటి ఋత్విక్ 3 వేళ్లతో హవిస్సును పట్టుకొని అత్యంత సుకుమారంగా స్వాహాహ అంటూ అగ్నిదేవునికి అందిస్తాడు. అగ్నిదేవునికి అందించడం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నోటికి అందించటము అని అర్థం. అలా నీవు సమస్త యజ్ఞాలలో ఆ హవిస్సును భుజించేటువంటి వాడివి ఓ సుదర్శన. త్వం లోకపాలః, నువ్వు లోకాలను పాలించేటువంటి వాడివి. అటువంటి నీవు ఈ విప్రుడు ఎవరైతే ఉన్నారో, విప్రోత్తముడు, పాపం మహానుభావుడు, ధర్మం తెలిసినటువంటి వాడు, తపస్సంపన్నుడు, ఆయనని నీవు రక్షించు స్వామి, ఆయనకు మంగళాన్ని చేకూర్చు స్వామి, శుభాన్ని ఇవ్వు స్వామి అని అంబరీషుడు చక్రాయుధాన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనా శ్లోకాలు ఇక్కడ చాలానే ఉన్నాయండి. మనకు 2 ఇచ్చారు ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 అష్టకం ఉన్నది. సుదర్శనుడు అంబరీషుడు చేసినటువంటి సుదర్శన అష్టకం. శ్రీ శుక ఉవాచ ఇతి సంస్తువతో రాజ్ఞః విష్ణుచక్రం సుదర్శనం అసామ్యత్ సర్వతో విప్రం ప్రదహత్ రాజయాంచనయా. ఇతి సంస్తుతో రాజ్ఞః, ఈ విధంగా మహారాజు అయినటువంటి అంబరీషుని చేత స్తుతించబడినటువంటి ఆ విష్ణు చక్రము దుర్వాసుని దగ్ధము చేయబోయేటువంటి ఆ విష్ణు చక్రము సుదర్శనము శాంతించెను. విష్ణుచక్రం సుదర్శనం సర్వతః విప్రం ప్రదహత్,
విప్రం ఈ బ్రాహ్మణోత్తముడైనటువంటి దుర్వాసుని సర్వతః అన్ని వైపుల నుండి ప్రదహత్ దహించబోతూ ఉన్నటువంటి ఆ చక్రము రాజయాజ్ఞేయ రాజు యొక్క యాజ్ఞ, ఆ యాచన చేత ప్రార్థన చేత అశామ్యత్ శాంతించినది. సముక్తోస్త్రాగ్నితాపేన దుర్వాసా స్వస్తి మాంస్తతః ప్రశంస్యతముర్వీశం యుంజానః పరమాశిషః. సహ ముక్తః అస్త్ర అగ్నితాపేన చక్రము యొక్క అగ్నితాపము, అప్పటి వరకు చక్రము ఇతన్ని స్పృశించకపోయినా కూడా చక్రము నుండి వెలువడుతున్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దాని యొక్క తాపాన్ని పొందుతూనే ఉన్నాడు. అగ్ని సమీపంలో ఉంటే మనకి ఎలా ఉంటుంది? అది కోటి సూర్యాగ్ని అయినప్పుడు ఇంకెలా ఉంటుంది? ఆ అగ్నితాపము నుండి విముక్తిని పొందాడు ఈ దుర్వాస మహర్షి. ఉర్వీశం, ఆ ఉర్వీసుడు, ఆ మహారాజు అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పరమాశిష, అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీస్సులను ఆయన పైన కురిపిస్తూ ఉర్వీశం యుంజానః, అతనిని ప్రశంసించాడు. ఆయనని ఆశీస్సులతో వృద్ధిపరిచాడు దుర్వాస మహర్షి. గొప్పగా ఆయన్ని ప్రశంసించాడు. అప్పుడు దుర్వాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. అహో అనంత దాసానాం మహత్వం దృష్టమధ్యమే కృతాగసోపి యద్రాజన్ మంగళాని సమీహసే. అహో, ఆశ్చర్యము, దుర్వాసుడు అంటున్నాడు. అనంతదాసానాం, అనంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు, ఆ అనంతుని యొక్క దాసులు, శ్రీ మహావిష్ణువు యొక్క దాసుల యొక్క మహత్వం, గొప్పతనం అద్యమే దృష్టం, నా చేత ఈరోజు చూడబడినది. నేను చూశానయ్యా. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని ఎన్నోసార్లు చూసాం. శ్రీ మహావిష్ణువు యొక్క దాసుల గొప్పతనాన్ని ఇప్పుడు చూస్తున్నానయ్యా నేను. ఏమిటి గొప్పతనం? కృతాగసః అపి, రాజన్, ఓ మహారాజా, కృతాగసః, తప్పు చేసిన వాడిని కూడా మంగళాన్ని సమీహతే, తప్పు చేసిన వాడికి కూడా మంగళం కలగాలి, శుభం కలగాలి అని కోరుకుంటున్నారే. ఇటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల యొక్క శ్రేష్టమైనటువంటి మనస్తత్వాన్ని నేను చూస్తున్నానయ్యా, గొప్పతనాన్ని నేను చూస్తున్నానయ్యా కళ్ళతో అని అంతటి దుర్వాస మహర్షి అంటున్నాడు. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం యై సంగృహీతో భగవాన్ సాత్వతాం వృషభో హరిః. సాధూనాం కోను దుష్కరః, సాధువులకు ఏది కష్టకరమైనది? సాధువులైనటువంటి వాళ్ళు, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులైనటువంటి వాళ్ళకి ఏది కూడా అసాధ్యము కాదు. వదిలివేయాలి అని అనుకుంటే వాళ్ళు వదిలివేయలేనిది ఏదీ లేదు. అటువంటిది సాధూనాం మహాత్మనాం, సజ్జనులైనటువంటి శ్రీహరి భక్తులకు దుష్కరః, అసాధ్యము, చేయదగినది కాదు అనేది కోను ఏమి కలదు? యైః భగవాన్ సంగృహీత, ఏదీ లేదు. ఏమి కలదు అని ప్రశ్న వేస్తే అర్థం ఏంటి? వాళ్ళకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అర్థం. ఏమండి, శ్రీహరి భక్తులకు అసాధ్యమైనది ఏదీ లేదా అంటే నిజం, ఏదీ లేదు. ఎందుకు లేదు అంటే
యైహి వారి చేత భగవాన్ ఆ శ్రీమన్నారాయణుడు సంగృహీత గ్రహించబడి ఉన్నాడు. ఆయన వాడి చేత గ్రహించబడి ఉన్నాడు. సాత్వతాం వృషభ హరి, సాధువులకు శ్రీ 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 మహావిష్ణువు అధీనుడై ఉంటాడు అని ఈ దుర్వాస మహర్షి పొగుడుతూ ఉన్నాడు. రాజా తం కృతాహారః, రాజా తమకృతాహారః ప్రత్యాగమనకాంక్షయ శరణావుపసంగమ్య ప్రసాద్య సమభోజయత్. మహారాజు అంబరీషుడు ఏం చేశాడు? తం కృతాహార, అతన్ని భోజనం చేసిన వాణిగా చేశాడు. అయ్యా, నీవు ఆహారాన్ని స్వీకరించాలి, సమయం విలంబమవుతుంది అని చెప్పి ఒక్క నిమిషం అండి. ఈ ప్రత్యాగమనకాంక్షయ, ఈ దుర్వాసుడే అంబరీషుడు ఏం చేస్తున్నాడు? దుర్వాస మహర్షి తన చెంతన లేడు కదా, పారిపోయాడు కదా, సుదర్శనుడు వెంటబడ్డాడు. దుర్వాస మహర్షి వచ్చేంత వరకు ఈయన భోజనం చేయకుండా కూర్చొని ఉన్నాడు. ప్రత్యాగమనకాంక్షయ, ఆ దుర్వాసుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంబరీషుడు అలా వచ్చినటువంటి దుర్వాసుణ్ణి సుదర్శన చక్రము నుండి తప్పించి ఆహారాన్ని అందించాడు ఆయనకి. చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్, ఆయన రెండు పాదాలని పట్టుకొని ప్రసాద్య, ఆయనని శాంతింపజేసి, అయ్యా నీకేం భయం లేదు, సుదర్శనుడు నిన్నేమి చేయడు అని చెప్పి సమభోజయతు, అతనికి భోజనాన్ని అందించాడు, అతనికి భోజనం పెట్టాడు. శోషిత్వా ధృతిమానీతం ఆతిథ్యం సర్వకామికం తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. సహ అసిత్వా, అతడు భోజనము చేసి, శోషిత్వా దీర్ఘం ఉండద్దు అక్కడ, శోషిత్వా దీర్ఘం అండి. ధృతమానీతం, ఆ వేగంగా వెంటనే వడ్డిస్తున్నటువంటి వాటన్నిటినీ, ఆతిథ్యం సర్వకామికం సమస్త కోరికలను తీర్చివేసేటువంటి ఆతిథ్యం. భోజనం అంటే కేవలం భోజనం కాదు, భోజనంతో పాటు వస్త్రాలు ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, ఆ ధనం ఇస్తారు, గోమాతలు మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి దానాలను ఇస్తారు. అలా సర్వకామికం, అన్ని కోర్కెలను తీర్చివేసేటువంటిది ఆతిథ్యం. అటువంటి ఆతిథ్యాన్ని మహారాజు అందిస్తే తృప్తాత్మ, అతడు తృప్తి చెందినటువంటి వాడై దుర్వాస మహర్షి నృపతిం పరాహ, ఆ మహారాజుతో ఇలా అన్నాడు. ఏమని అన్నాడంటే భుజ్యతాం, సాదరం, చాలా గౌరవంగా ఆయనతో చెప్తున్నాడు, నాయన మేము భోజనం చేశాము, తృప్తిగా ఉన్నది, ఇక చాలా కాలం నుంచి భోంచేయవలసిన వాడివి నీవు, వ్రతం చేసినటువంటి వాడివి నీవు, కాబట్టి భుజ్యతాం, భోంచేసేనాయన నీవు కూడా అని ఆయనతో చెప్పి, ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై దర్శన స్పర్శనాలాపై ఆతిథ్యేనాత్మమేధసా. ఒక్క నిమిషం అండి. ప్రీతోస్మి, నేను చాలా తృప్తి పడ్డాను. అనుగృహీతోస్మి,
నీకు నేను అనుగ్రహాన్ని అందిస్తున్నాను. భాగవతస్య తవ, భగవద్భక్తుడమైనటువంటి నీకు నేను సంతృప్తి చెందినవాడనై ఉన్నాను, అనుగ్రహం ఇస్తున్నవాడనై ఉన్నాను. దర్శన స్పర్శన ఆలాపై, నీ దర్శనము చేత, నీ స్పర్శనము చేత, నిన్ను ముట్టుకోవడం చేత, ఆలాపై నీతో మాట్లాడడం చేత, ఆతిథ్యేన ఆత్మమేధస, చక్కటి ఆత్మార్పణపూర్వకమైనటువంటి నీ దర్శనము చేత నేను కృతార్థుడనయ్యాను అని చెప్తూ ఉన్నాడు. బహుశా ఈ మాట అంబరీషుడు చెప్తూ ఉన్నాడు. నేను ప్రీతోస్మి అనుగృహీతోస్మి, అనుగ్రహించబడ్డాడు అన్నాడంటే ఖచ్చితంగా అంబరీషుడే. నేను పరమభాగవతుడు అయినటువంటి నీ యొక్క దర్శనం చేత, నీ యొక్క స్పర్శనము చేత, మళ్ళీ నీతో మాట్లాడడం చేత, నేను నీలాంటి వాడికి ఆతిథ్యాన్ని ఇవ్వడం చేత నేను ధన్యుడనయ్యాను అనేటువంటి మాట అంబరీషుడు అన్నాడు. తర్వాత కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహుః కీర్తిం పరమపుణ్యాం చ కీర్తయిష్యతి భూరియం. కర్మావదాతం ఏతత్, ఈ విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఏతత్ కర్మ, ఈ పని ఏదైతే ఉందో దాన్ని స్వస్త్రియ, స్వహ అంటే స్వర్గము, స్వస్త్రియ స్వర్గంలో ఉన్నటువంటి మహిళలు, దేవతా స్త్రీలు, ముహుహు మళ్ళీ మళ్ళీ గాయంతి కీర్తిస్తారయ్యా, పాటలుగా పాడుకుంటారు. ఈ మాట దుర్వాసుడు చెప్తున్నాడు. ఏదైతే నీ చరిత్ర ఉన్నదో పరమపుణ్యాం తే కీర్తిం, అత్యంత పవిత్రమైనటువంటి నీ కీర్తిని అంబరీష, ఇంత భగవద్భక్తి కలిగినటువంటి వాడివి, నీ కీర్తిని దేవలోకంలో ఉన్నటువంటి గాయనీమణులు మళ్ళీ మళ్ళీ పాడుకుంటారు, వారు పాటలుగా పాడుకుంటారు. ఏవం విధానేక గుణస్స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపై సమువాహ భక్తిం యయా విరించాన్ నిరయాన్శ్చకార. ఏవం, ఈ విధంగా ఏవం విధ అనేక గుణ, ఏవం విధ అనేక గుణ, ఈ విధమైన అనేక సద్గుణాలు కలిగినటువంటి వాడైన సరాజా, ఆ మహారాజు అయినటువంటి అంబరీషుడు పరాత్మని బ్రహ్మణి వాసుదేవే, పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి వాసుదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యందు క్రియాకలాపై అనేక రకాలైనటువంటి కార్యములను చేస్తున్నటువంటి వాడై, దాన ధర్మాలు, ఉపవాసాలు, యజ్ఞ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు, జాగరణలు, సంకీర్తనలు, ఇలాంటివి ఎన్నో శ్రీ మహావిష్ణువు కోసం క్రియాకలాపాలను చేస్తూ ఉన్నటువంటి వాడై తన యొక్క భక్తిని ఆ వాసుదేవుని యందు చేస్తూ ఉన్నటువంటి వాడు. ఈ భక్తి ప్రవాహము చేత ఆయన బ్రహ్మ పదవిని కూడా నరకతుల్యముగా భావించెను. యయా, ఈ భక్తి చేత విరించాన్ నిరయాన్శ్చకార, ఆ విరించి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవ పదము, బ్రహ్మ పదాన్ని కూడా అతడు నిరయాన్శ్చకార తిరస్కరించేశాడు.
నాకు బ్రహ్మదేవ పదవి వద్దు, ఇంద్ర పదవి వద్దు, ఏమీ వద్దండి, శ్రీమన్నారాయణుని భక్తుణ్ణి నేను అని అనిపించుకుంటే అది శ్రేష్టమైనటువంటిది అనే భావన కలిగి ఆ అంబరీషుడు తన తర్వాత కాలాన్ని గడుపుకున్నాడు అనేటువంటిది ఈ కథాంశం. మనకి ఇక్కడితో ఈ శ్లోకంతో ఈ పాఠ్య భాగం మనకు పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి. హరిహి అంబరీషాయ కీదృశం చక్రం అదాత్ ప్రత్యనీక భయావహం. చక్రం అంబరీష కిం వ్రతం దధార ద్వాదశీ వ్రతం దుర్వాసా కుత్ర నిమమజ్య కాళిందీ సలిలే శుభే. అంబరీష కుత్ర హరిం అర్చయత్ మధువనే, కాళింద్యాం సలిలే స్నాతః మధువనే అర్చయత్. మధువనే కః అతిథి అభూత్. దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. దుర్వాస కాం నిర్మమే కృత్యాం నిర్మమే. కృత్య అనేటువంటి ఒక శక్తిని ఆయన సృష్టించాడు, నిర్మమే సృష్టించాడు. ఇలాంటి సమాధానాలు. తర్వాత విశ్వం ఏనేదం లోష్టవత్ స్మృతం. అంబరీషుని చేత ఈ విశ్వమంతా ఒక మట్టి ముద్దలాగా చూడబడినది అనేటువంటిది అంబరీషుని గురించి చెబుతూ ఉన్నటువంటి వాక్యం ఇది. గుహాం వివిక్షు ప్రససారమేరో. దుర్వాసుడు గుహలోకి ప్రవేశించడం కోసం మేరుపర్వతం దగ్గరికి వెళ్ళాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం. శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో చెప్పిన మాట ఇది. నేను సాధువుల యొక్క హృదయాన్ని నేను, నా యొక్క హృదయం ఆ సాధువులు అని. అస్తు మిత్రాన్ని.